అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ACH ముచ్చట్లకి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే మనకి పండగ సీజన్ లోని అలాగే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఇంటిని చక్కగా అలంకరించుకుంటాం కదండి. అదే విధంగా మనం మంచిగా ముగ్గులు వేసుకుంటా ఉంటాము. అలాగే కార్తీక మాసం కాబట్టి తులసమ్మ దగ్గర ముగ్గులు వేసుకుంటా ఉంటాము. అలాగే ఏంటంటే మనం గుమ్మల్లో కూడా వేసుకుంటా ఉంటాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం శుక్రవారం, లక్షవారం ఇలా వారాల రోజుల్లోనే ఏంటంటే మనం పొయ్యిని కూడా చక్కగా శుభ్రం చేసి చిన్న ముగ్గు అనేది పెట్టుకుంటాం కదా. సో ఆ ముగ్గు అనేది ఎలా ఈజీగా వేసుకోవాలి, దేంతో వేస్తే చాలా చక్కగా ఉంటది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇది కూడా ఏంటి అంటే ఎప్పుడో నా చిన్నప్పటి ఫ్రెండ్ అన్నమాట, సబిత అని, మా క్లాస్మేట్. 10th వరకు చదువుకున్నా. వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి. ఇది అనేది ఎన్నో ఇయర్స్ క్రిందటే నేను నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళ మమ్మీ చక్కగా పెట్టేవారు. చూసేదాన్ని అనమాట, అలా పరిశీలించేదాన్ని. ఏదన్నా మనకి చాలా ఇంట్రెస్ట్ కదా. వాళ్ళ మమ్మీ చక్కగా నీట్ గా తుడిచి ముగ్గు పెట్టేవారు. ఎంత అందంగా ఉండేదో అసలు, నిజంగా చెరిపినా చెరిగేది కాదనమాట. మళ్ళీ మనం అక్కడ తడిగుడ్డ పెడితే గానీ అది చెరిగేది కాదు. నాకు బాగా నచ్చేది అనమాట. సో ఇప్పుడైతే నాకు ఐడియా వచ్చింది. సో అది ఒకసారి మీతో షేర్ చేస్తే మంచిది అనిపించింది. అలాగే చాలా మంది చేస్తున్నారు చాలా రకాలుగా. అలాగే మనం కూడా ఒకసారి చేస్తే బాగుంటది అని చెప్పి చిన్న వీడియో అండి, చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. ఓకే. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి రేషన్ బియ్యం అనమాట. మనం మంచి రకం బియ్యంతో చేసిన అంత అందం రాదనమాట. రేషన్ బియ్యమే దీనికి సరైనదనమాట. సో అందుకే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను, ఒక 3 గ్లాసెస్. చక్కగా ఇవి కడిగి ఆ నీళ్ళు అనేది మనం ఎప్పుడు మొక్కలకు వేసుకుంటాం కదండి, ఆ వాటర్ కూడా నేను వేస్ట్ చేయను అనమాట. ఒక పక్కన స్టోర్ చేస్తాను, చేసి ఈవినింగ్ టైం వాటరింగ్ చేసేస్తాం అనమాట. సో ఇవన్నీ చక్కగా కడిగేసి, ఎక్కువ డస్ట్ అయితే వస్తుందండి మనకి రేషన్ బియ్యానికి, చూస్తున్నారు కదా. అలా మనం ఒక 2 సార్లు కడిగేసి ఈ బియ్యం అనేది ఒక 6 hours అనేది నానబెట్టాలన్నమాట. మనం మార్నింగ్ ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే మన పనులన్నీ పూర్తయ్యేటప్పటికి సో చక్కగా అది కూడా నానిపోయి ఉంటుంది. ఓకే. అయితే నేను ఒక 6 hours అనేది బియ్యం నానబెట్టాను అనమాట. నానబెట్టిన బియ్యం అనేది మనకి ఇలా అయినాయి, చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మనం తక్కువ వాటర్ పోసుకొని ముద్ద కింద ఆడించుకోవాలి. ఓకే. సో ఇవన్నీ కూడా నేను మిక్సీలో వేస్తున్నాను. కొంచెంగా వేసుకోవాలండి, ఒకసారి వేస్తే మనకి అవ్వదన్నమాట. అడుగుని బియ్యం ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో కొంచెం నీళ్ళు వేసి నేను ఇది మిక్సీ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ముద్ద అయితే మనకి ఇలా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ముద్ద అనేది. మరీ పల్చగా అయిపోయినా జారు వారుతుంది అనమాట, అది కొంచెం బాగోదు. అయితే నేను కొంచెం వాటర్ పోసుకొని చాలా చక్కగా మిక్సీ అనేది ఆపుతూ వేస్తూ ఆడించాను. ఆడిస్తే ఇలా వచ్చింది. ఓకేనా. సో ఇలా వచ్చిందని ఏంటంటే ఫస్ట్ ఒక ముద్ద నేను పక్కన పెట్టేశాను. ఫస్ట్ ఏంటంటే నేను మీకు కలర్స్తో కూడా వేసి చూపెడదామని చెప్పి ఈ ఫుడ్ కలర్ అనేది కలిపానండి. ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసుకోవచ్చు, మనకు అవసరం లేదు. కాకపోతే కొంచెం ముగ్గు అనేది కలర్ఫుల్గా వస్తే కొంచెం నీట్గా అందంగా చూడడానికి చక్కగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా 3 కలర్స్ నేను తీసుకున్నాను. మిగతాదంతా కూడా వైటే, చూస్తున్నారు కదా. ఇదంతా కూడా మనం ఒకసారి కలిపి దాంట్లో ఉన్న తేమ తడి అంతా ఎండిపోయినంత వరకు మనం ఒక క్లాత్ మీద పెట్టుకోవాలి. ఓకే. సో ఇలా పెట్టుకున్న వాటిని ఏంటంటే చక్కగా మనం రౌండ్గా ఉండల్లా చేయాలి. రౌండ్గే కాదండి, మనకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. చూసారు కదా, ఇలా వచ్చిన వాటిని అన్నిటినీ కూడా మనం ఇలాగా పక్కన పెట్టుకుందాం. సో ఇలాగ మనకి నచ్చిన మోడల్స్లో మనం చేసుకోవచ్చు. మీకు ట్రైల్ వేసాను అంతేనండి, చూపించడానికి. మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఇలాగా. సో ఇవి కూడా చూస్తున్నారు కదండి, ఇవి కలర్ బాల్స్ అనమాట. చక్కగా ఇవి ఇలా మనం ఇలా నచ్చిన షేప్స్లో మనం చేసుకొని ఇలా మనం ఎండలో పెట్టేసుకునే 3-4 డేస్కి మనకి చక్కగా ఎండిపోతాయండి. అసలు యాక్చువల్గా 2 డేస్కే ఎండిపోతాయి. కాకపోతే లోపల కూడా ఏంటంటే కొంచెం తడితనం ఉంటే మనకి బూజు పడుతుంది అనమాట. సో ఇలా 4 days అనేది చక్కగా ఎండబెట్టుకుంటే చాలా రాళ్ళులా తయారవుతాయి. ఓకేనా. ఇదిగోండి ఇలాగా. అయితే ఇందుట్లోనే నేను 4-5 వాడేసాను అనమాట, చేసిన దాంట్లోనే. సో ఇలా ఉంటాయి అన్నమాట. అలాగే మనకి దీంతో రాదు అనుకుంటే దీంతో కూడా మనం సన్నంగా కావాలని పెట్టేసుకోవచ్చు. ఇవి కొన్ని కలర్స్ వేసాను, చూస్తారు కదా, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి కలర్స్తో చేశాను. బాగున్నాయి కదండి.
అప్పట్లోనే మనకి ఇలాంటివి స్ట్రాంగ్ బిళ్ళలు అనేవారు కదా, గుర్తుందా మీకు? 5 పైస్కి 5 ఇచ్చేవారు అనమాట స్ట్రాంగ్ బిళ్ళలు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అయినాయి అనమాట. అయితే నాకు ఇవి చేస్తున్నాను కానీ నాకు ఆంటీయే గుర్తుకొచ్చారు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీయే గుర్తుకొచ్చారు. చక్కగా ఒడియా సైడ్ అంతా కూడా ఇలానే వేసుకుంటారండి. ఎంత బాగా చేస్తారో నిజంగా. వాళ్ళు చాలా మంచి మంచి ముగ్గులు వేస్తూ ఉంటారు. అవి కూడా షేర్ చేస్తాను. నేను మా ఫ్రెండ్ని ఆల్రెడీ అడిగాను, నువ్వు పెట్టినవి అన్నీ నాకు ఒకసారి పంపించని చెప్పి. మాగసరి లక్ష్వారాలు అయితే ఇంక చెప్పనక్కర్లేదండి, ఇల్లంతా కలకల్లాడుతుంటది అనమాట. సో ఇప్పుడు మనం వీటితో ఒకసారి ట్రయల్ వేద్దాం, వచ్చేయండి. అయితే మనం ఫెస్టివల్స్కి అలాగే పండగల సీజన్లోనే మనం ఓన్లీ బియ్యం పిండి వాడతాను కాబట్టి అప్పుడు నాకు వైట్ అనేది చక్కగా ఉపయోగపడతాయి. ఓకేనా? కలర్ఫుల్గా ఉండాలని చెప్పి ఈ కలర్స్తో చేశాను. మీరు కూడా ఇలాగా డిఫరెంట్గా ఆలోచించండి, డిఫరెంట్గా ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? చాలా అంటే చాలా బాగున్నాయి కదా. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఒక 4 ఈ బియ్యం పిండి రాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేస్తున్నాను. దాంట్లో కొంచెం మనం వాటర్ పోద్దాం. ఒక 2 మినిట్స్తోనే మనకి ఇవన్నీ కూడా చక్కగా కరిగిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా చక్కగా మనకి కరిగిపోతాయి అన్నమాట. చూస్తున్నారా? మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్గా వర్క్ అనేది త్వరగా ఫినిష్ అయిపోతుంది అనమాట. అలాగే మనకి ఏంటంటే మామూలు బియ్యం పిండితో మనం వేసుకున్నాం అనుకోండి, అది రఫ్గా ఉంటుంది కాబట్టి ఆ రఫ్నెస్తోనే మనం ముగ్గు అనేది వేసుకోలేం. ఇవేంటంటే మనకి సాఫ్ట్గా వస్తాయి, అందంగా వస్తాయి, చెయ్యి కూడా మనకి చక్కగా తిరుగుతుంది అనమాట. మామూలు బియ్యం పిండితో కూడా ట్రై చేయండి, అసలు మనం వేయలేము. ఇవన్నీ చూసారు కదా, చక్కగా చూడండి పేస్ట్ లాగా అయితే మనకి అయిపోయింది. ఓకేనా? ఇంకొక 1 మినిట్ ఉంచితే అయిపోతుంది అనమాట. చూసారు కదండి, చక్కగా మనకి ఇలాగా ముగ్గు వేసుకునేటట్టుగా మనం ఇలాగా దీన్ని జాయిగా కలుపుకోవాలన్నమాట. సో మనకి చక్కగా ఇదైతే రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా చక్కగా మడత పెట్టుకొని మనం ఏం చేస్తామంటే దాంట్లోనే కొంచెం డిప్ చేయాలన్నమాట ఇలా. ఓకేనా? సో చూస్తున్నారు కదండి, కాటన్ క్లాత్ మనం ప్రిఫర్ చేస్తే మంచిదన్నమాట. వేరే క్లాత్ అంటే కొంచెం అంతగా రాదు, దానికి పట్టదనమాట. కాటన్ క్లాత్ అనుకోండి మనకి చెయ్యి అనేది చక్కగా జారుతుంది అనమాట. సో మనకి చెయ్యి జారింది అనుకోండి, జాయిగా మనం ముగ్గులు అనేది వేసుకోవచ్చు. అయితే ఇది అలవాటు ఉండాలండి. నాకేంటంటే పెన్తోని, పెన్సిల్తోని, శుద్ధముక్కతోని, అలాగే బియ్యం పిండితో కూడా చక్కగా వేసుకుంటాను. ఇలా అనేది ఒకసారి మీకు ట్రయల్ వేద్దామని వేస్తానన్నమాట. నాకు కూడా కొంచెం చేయి తిరగదు ఇలాగా, కాకపోతే ఇలా వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా ఫెస్టివల్స్ ఏమైనా అవుతుంటాయి కదండి, చక్కగా మనం గుమ్మం ముందు వేసుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చక్కగా వస్తాయి. అలాగే చిన్న చిన్న ముగ్గులు వేసుకోవచ్చు, అలాగే వీటితో పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుందండి, చాలా డార్క్గా కూడా అవుతుంది అనమాట. ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. సో నేనేంటంటే దేవుడి గదిలో ఉన్నానండి ప్రస్తుతం. నేనేంటంటే బియ్యం పిండితో రోజు వేసుకుంటాను ముగ్గు. సో అలా వస్తుంది అనమాట. అవేంటంటే మనం నిత్యం రోజు చెరుపుతూ ఉండాలి. ఇదేంటంటే మనకి చెరిపితేనే చెరుగుతుందండి. మామూలుగా ఏంటంటే మనం ఫ్యాన్ వేసుకుని వేసినా కదలదు ముగ్గు అనేది, చాలా కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనకి ఫెస్టివల్స్ అప్పుడు, మనకి ఎప్పుడైనా పని ఉండేటప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను క్లాత్తో వేసాను కదండి, క్లాత్తో వేయడం కొంచెం మీకు కూడా కష్టం అవ్వచ్చు. అయితే నేనేంటే ఇంకా సింపుల్గా మీకు చూపిస్తానండి. అయితే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మటుకు మన ఇంట్లో చక్కగా గమ్ బాటిల్స్ ఉంటాయి, ఫెవికాల్ బాటిల్స్ ఉంటాయి, అలాగే ఇంకా చాలా రకాలైన బాటిల్స్ ఉంటాయి కదండి, అంటే చిన్న ట్యూబ్ వచ్చినవి, అందులో కూడా వేసి మనం ముగ్గు వేసుకోవచ్చు. అయితే ఈ క్లాత్ అనేది ఇందులో పెడుతున్నాను, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది చూడండి. అయితే మనకి ఇలాంటి ఫెవిగమ్ బాటిల్స్ ఉంటే మటుకు చక్కగా మనకి ఈజీగా మనం ముగ్గు వేసుకోవచ్చు అనమాట. అది ఎలా అన్నది నేను మీకు చూపిస్తాను. అయితే ఇందులోని ఎల్లో కలర్ అనేది వేస్తున్నానండి నేను, అలాగే ఈ బౌల్లోని గ్రీన్ అనేది వేస్తున్నాను. ఇవి కూడా మనం నానబెడదాం. ఇంకా ఆరెంజ్ కూడా వేద్దాము, ఒక 4. ఇంకో బౌల్ తీసుకొస్తాను, ఆరెంజ్ కూడా ఒక 4 నానబెడదాం. ఓకేనా? ఈలోగా ఇవి నానతాయండి.
మనం గ్యాస్ దగ్గర కూడా అంటే గ్యాస్ పొయ్యి దగ్గర కూడా మనం ముగ్గు ఎలా వేసుకోవచ్చు అనేది చూద్దాము. ఒకసారి నాతో పాటు వచ్చేయండి. చక్కగా ఆరిన తర్వాత సూపర్గా ఉంటుంది అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ డే క్లీన్ చేసుకున్నంత వరకు అలానే ఉంటుంది. ఇవి చూసారు కదండి, చక్కగా నానాయి అన్నమాట. ఇలా మనం కలిపేసుకుంటే అయిపోయినట్టే. సో ఇక్కడ కలిపేసిందంతా నేను ఈ ఫెవికమ్ బాటిల్స్లో వేసేసానండి. వేసిన తర్వాత చూడండి ఎంత సన్నగా, ఎంత చక్కగా, ఎంత నాజుగ్గా మనం ముగ్గులు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనం క్రియేటివిటీ యూజ్ చేసుకొని చక్కగా ఇలాంటి బాటిల్స్ యూజ్ చేసుకుంటే హ్యాపీగా మనకు నచ్చిన దగ్గర, గుమ్మాల దగ్గర, అలాగే మన ఎంట్రన్స్లోని, అలాగే ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటాం కదండి, అక్కడ ఇలా రకరకాలుగా మనం ఇలా డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. మనం ఫ్యాన్ వేసుకున్నా, ఎవరు అటు నడిచినా సరే మనకి ఇది చెక్కు చెదరదనమాట, బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగా చూడండి, ట్రై చేయండి, ఒకసారి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏదైనా ఒకసారి ట్రై చేస్తేనే కదండి మనకి వస్తుంది. సో అదే ఇంట్రెస్ట్తో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీరు కూడా ఇలా వేసుకోవచ్చు. అలాగే మీకు కూడా ఏమన్నా కొత్త కొత్త ఐడియాస్ ఉన్నా, ఏమన్నా షేర్ చేయాలనుకున్నా నాతో షేర్ చేయండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ట్రై చేయడంలో తప్పేం లేదు కదండి. క్రియేటివిటీని మనం కొంచెం యూజ్ చేసిన వాళ్ళం అవుతాం, అంతేనండి. సో ఇవి వేసాం కదండి, మనం గ్యాస్ దగ్గర ముగ్గు వేసుకున్నాం కదా, అవి కూడా ఎలా ఉన్నాయి చూద్దాం, వచ్చేయండి ఒకసారి. ఇలా ఉంటాయండి, చక్కగా అందంగా, చాలా డార్క్గా కూడా కనిపిస్తుంది కదా. బ్లాక్ టైల్స్ మీద కదండి, చాలా నీట్గా కనిపిస్తుంది ముగ్గు అయితే. మళ్ళీ మనం నెక్స్ట్ డే మనం క్లీన్ చేసుకున్నంత వరకు ఇలానే చక్కగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదండి, మనం లక్షవారం పూట, శుక్రవారం పూట ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఈ ముగ్గులు చూస్తున్నారు కదా, ఇవి కూడా చక్కగా ఎండిపోయిన తర్వాత కూడా బాగుంటాయి. మనం ఫ్యాన్ వేసినా సరే ఎక్కడ మనకు చెక్కు చెదరదు అనమాట, అలానే ఉండిపోతాయి. సో ఇక్కడ మా ఫ్రెండ్ వేసిన ముగ్గులు కూడా ఒకసారి షేర్ చేస్తాను చూడండి. సో చూస్తున్నారు కదండి, ఒక్కొక్క ముగ్గు ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంటీకి థ్యాంక్ యూ చెప్పాలి. ఆంటీ వేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే మీకు కూడా థ్యాంక్ యూ అండి. మీకు చూపించాలి, మీతో షేర్ చేయాలని మళ్ళీ చిన్న ఆశ అనమాట, అందుకే ఇలా ట్రై చేశాను. తప్పకుండా మీరు కూడా ఇలాగా కొత్తగా ట్రై చేయండి. అలాగే వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.